ఇది కూడా కొంచెం 3 to 6 2 to 8 green 5 వికాస్ సరే సిస్టర్ మీరు ఒకసారి సార్ వికాస్ సార్ సార్ ఈరోజు నెల్లూరు అభివృద్ధి ప్రదాత మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు 44వ డివిజన్ పరిధిలో నేత్ర జ్యోతి దంత సురక్ష కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాలో సుమారు 4-5 ప్లేసులు స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వారందరూ నిరుపేదలు, వారందరికీ ఉచితంగా వైద్యం దొరకడం అనేది చాలా గొప్ప విషయం. నారాయణ సారు పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలనే దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఇదే ప్లేస్లో జనరల్ చెకప్ ఏదైతే బీపీ షుగర్ అన్నీ ఏదైనా స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఇవన్నీ గతంలో చేయించారు. ఏదైనా ఆపరేషన్లు ఉన్నా చేయించున్నారు. ఇప్పుడు ఏదైతే పంటికి సంబంధించి ఏదైనా పుచ్చిపోయి ఉన్నా రూట్ కెనాల్ ఉన్నా అవన్నీ హాస్పిటల్ పిలిపించి మళ్ళీ శుద్ధంగా చేయిస్తారు. 5,000 రూపాయలు ఖర్చు చేసే ఏ ఖర్చుకునే నారాయణ హాస్పిటల్ లభిస్తుంది. అదేవిధంగా కంటికి వైద్యం, కంటికి టెస్టింగ్ చేయటం, వాటికి కావాల్సిన డ్రాప్స్ కావాలంటే డ్రాప్స్ ఇవ్వటం, కళ్ళద్దాలు ఇవ్వటం, లేకపోతే ఆపరేషన్లు ఉంటే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు. ఈ విధంగా చేసేవాళ్ళు నాకు తెలిసి గతంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ చేసి ఉండడు. అదేవిధంగా ఆయన పేద ప్రజలకి కాదు, కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ఆయన సొంత నిధులతో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు వెచ్చించడం ఇది ఎవరు చేయలేని విషయం. కానీ ఏదైతే ప్రతిపక్షం ఉందో వైసీపీ పార్టీ వాళ్ళకి కనిపించడం లేదు. నారాయణ చేసే నెల్లూరు చేసే అభివృద్ధి కనిపించడం లేదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కనిపించడం లేదు. కావాలని చెప్పి ఇక్కడ జరిగే అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన 72,000 మెజార్టీకి 1,00,000 మెజార్టీ వస్తుందనే ఒక భయం అయితే వాళ్ళల్లో పెట్టుకుంది. ఆ భయంతోనే ఏ పని చేసినా, ఒక పక్క చెట్లు వేసినా, ఇంకొక పక్క డ్రైనేజ్ వ్యవస్థ చేసినా, ఏ పని చేసినా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం, కావాలని బురద జల్లటం, చెట్టు 12,000 రూపాయలని చెప్పడం, ఇవన్నీ కావాలని బురద జల్లడం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి రామ ఇట్లాంటివి ఏదైతే చేశారో అదే విధంగా బురద జల్లి గుడ్డ కాల్చి మన మీద వేసి మనం తుడుచుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు. మీరు గుడ్డ కాల్చి వేసినా ఏం వేసినా మాది కాలిపోయే బాడీ కాదు, స్టీల్ బాడీ. మేము కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి నారాయణ సార్కి మచ్చలేని నాయకుడు. ఆయనకి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, సేవ మాత్రమే చేయగలుగుతున్నాడు. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను ఈ వైసీపీ నాయకులకి, మీరు గమనించండి. మీకు ఏదైనా సలహాలు ఉంటే నారాయణ సార్కి చెప్పండి. అంతేగాని మీ బురదలు జల్లితే ఎవ్వరు నమ్మే పరిస్థితిలో నెల్లూరు సిటీలో కాదు ఈ రాష్ట్రంలోనే మంత్రి నారాయణ గురించి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా 44వ డివిజన్ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 100 నుంచి 150 ప్రిస్క్రిప్షన్స్ వచ్చుండే కాబట్టి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. కనుక నారాయణ సార్కి ఈ డివిజన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.